స్త్రీని దేవతగా తల్లిగా పూజించేటువంటి భారతదేశంలో ఆ రోజుల్లో స్త్రీ మీదే వివక్ష జరిగింది. అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాయలేదు. డ్రాఫ్టింగ్ కమిటీలో అంబేద్కర్ గారు కూడా ఒక వ్యక్తి. రాజకీయాల్లో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా కూడా, మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా, ఎంపీటీసీలైనా, సర్పంచులైనా, లేదంటే ముఖ్యమంత్రులైనా, ఉప ముఖ్యమంత్రులైనా, ఎవరైనా కూడా సరే రాజకీయాల్లో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా కూడా కులాలకు మతాలకు అతీతంగా ఉండి పరిపాలన చేయాలి. అగ్రకులస్తుల వారితో కూర్చొని రాజకీయాల్లో పోటీ పడడానికి అవకాశం కల్పించినటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే అంబేద్కర్ గారే. ఈరోజు జరుగుతున్నటువంటి వివక్షల విషయంలో మీరు ఎందుకు స్పందించడం లేదు? అందరికీ జై భీములు. ఈరోజు ఏప్రిల్ 14వ తేదీన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదిన శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, కుల వివక్షను ఆమెడ దూరాన పెట్టినటువంటి నిలువెత్తు రూపం, అంటరానితనాన్ని అంతు లేకుండా చేసినటువంటి గొప్ప వ్యక్తి, అదేవిధంగా దళితుల బాధలను దేవుడిలా దయచూపినటువంటి ధర్మాత్ముడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఈరోజు. అంబేద్కర్ గారి గురించి మాట్లాడుకోవాలంటే మనము అతని స్థాయికి సరిపోయిన వారం కాదు. ఎందుకంటే చాలా ఆధ్యాత్మికంగా ఆలోచించి, చాలా ఆలోచనలు చేసి, అతని తీరంతా కూడా ఒక దళిత ప్రజల మీద, పేదవారి మీద తన ప్రాణాన్ని కూడా త్యాగం చేసినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. 1891 ఏప్రిల్ 14వ తారీఖున ఇతను జన్మించాడు. ఇతను జన్మ ఈ భూమి మీద జన్మించిన తర్వాత కొద్దిగా ఊహ వచ్చిన తర్వాత పాఠశాలకు వెళ్ళడం జరిగింది. పాఠశాల ఆ వ్యక్తిత్వం నుండే, ఆ వయసు నుండే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి అసమానతలు, కుల వివక్ష, అంటరానితనం అనేటువంటి వాటిని అతనికి చూపించడం జరిగింది. అసలు ఈ భారతదేశంలో అంటరానితనాన్ని చాలా ఎక్కువగా ఉండేది. భారతదేశంలో చాలామంది కూడా భారతదేశం హిందూ రాజ్యము, భారతదేశము హిందువులకే పరిమితము అని చాలామంది మాట్లాడుతుంటారు. అసలు హిందూ రాజ్యం అనడానికి ఈ హిందూ అనే పేరు ఎలా వచ్చింది అని అంటే, పూర్వంలో భారతదేశానికి సింధు నది పక్కన, సింధు మైదాన ప్రాంతాలకు ఆర్యులు అనేటువంటి ఒక తెగ వచ్చింది. ఒక జాతి వారు, ఆర్య జాతికి సంబంధించినటువంటి వారు. ఆ ఆర్య జాతికి సంబంధించినటువంటి వారు వచ్చి ఆ సింధు మైదాన ప్రాంతంలో, తీర మైదాన ప్రాంతంలో వారు నివసించడం జరిగింది. అక్కడే అడవిళ్ళు కొట్టి అక్కడ వ్యవసాయం చేసుకోవడం, జీవనాధారం మొత్తం కూడా అడవిల్లోనే వారు చేయడం జరిగింది. ఈ సింధు నాగరికతను ఆచరించేటువంటి ఆర్యులను కొంతమంది ఆంగ్లేయులు ఏమని పిలిచారంటే, ముందు సింధువులు అని పిలిచారు. కొంతమంది సింధువులు అనేటువంటి మాట వారికి చేతగాక హిందువులు అనేటువంటి మాట మాట్లాడడం జరిగింది. ఈ విధంగా ఆర్య సమాజానికి సంబంధించినటువంటి జాతికి పెట్టినటువంటి పేరే సింధువులు. దాని తర్వాత హిందువులు అనే పేరు రావడం జరిగింది. ఈ హిందువుల పేరు రావడంతో పాటు అదేవిధంగా ఆర్యులు అనేవారు ఎవరిని ఆరాధించేవారంటే శివుణ్ణి, బ్రహ్మను, విష్ణువుని, ఈ ముగ్గురు దేవుళ్ళని త్రిమూర్తులుగా వారు ఆరాధించేవారు. ఈ ఆరాధించేటువంటి దేవుళ్ళు ఇంకా వారి జాతి ఈ భారతదేశంలో ప్రబలింపబడడం వలన వారందరికీ కూడా హిందువులు ఆ యొక్క మతాన్ని అనుసరించే వారిని హిందువులు అనేటువంటి పేరు రావడం జరిగింది. చాలామంది కూడా నేను హిందూ అంటే ఏదో కాదు. హిందూ అంటే అది ఒక మతం కాదండి. ఆ మతానికి సంబంధించినటువంటి పేరు కాదు. అది ఒక జాతికి పెట్టినటువంటి పేరు హిందూ. సింధు అనేటువంటి పేరు పలకడం రాక ఆంగ్లేయులకి హిందువులని పేరు పెట్టారు. అంతేకాని హిందువులు ఒక మతానికి సంబంధించినటువంటి పేరు హిందూ కాదు. అయితే అంబేద్కర్ గారు చిన్నప్పటి నుండే అసమానతలకి లోనైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. పాఠశాలకు వెళ్ళినప్పుడు
పాఠశాలలో చాలామంది కూడా పాఠశాలలో చదువుకోవడానికి అగ్రకులస్తులు వారే చదువుకోవాలనేటువంటి హక్కులు అప్పుడు ఉన్నాయి. తక్కువ కులస్తుల వారు, శూద్రులు, అంటరాని వారు అనేటువంటి ట్యాగ్ వాళ్ళకి వేశారు. దళితులు అనేటువంటి వారికి అంటరానితనాన్ని అంటగట్టారు. బ్రహ్మభుజాల నుండి, తల నుండి, తొడల నుండి, పాదాల నుండి ఆయా జాతులు వచ్చాయి. తల నుండి వచ్చేవారు అగ్రకులస్తులు, పాదాల నుండి వచ్చేవారు తక్కువ కులస్తులు, శూద్రులు అనేటువంటి కుల వివక్ష మనుధర్మశాస్త్రంలో ఉంది. మనుధర్మశాస్త్రంలో సాగలవాడు సాగల పనే, గొడ్డలు ఉతికే పనే చేయాలి, మాదిగోడు చెప్పులు కుట్టే పనే చేయాలి, డప్పు కొట్టే పనే చేయాలి, మంగళుడు కటింగ్ చౌరం చేసే పనే చేయాలి అనేటువంటి ఈ కట్టుబాట్లు మనుధర్మశాస్త్రంలో ఉన్నాయి. ఈ అంతకుముందు భారతదేశంలో రాజ్యాంగం రాక మునుపు ఈ మనుధర్మశాస్త్రమే భారతదేశాన్ని శాసిస్తూ ఉంది. కొంతమంది బ్రాహ్మణులు మాత్రమే వారి అధికారం కోసం, వారి స్వార్థం కోసం కొన్ని గ్రంథాలు రాసి, ఆ గ్రంథాలకు అనుగుణంగా భారతదేశ చరిత్ర, భారతదేశ సాంప్రదాయాలు ముందుకు ద్రొల్లాలి అనేటువంటి ఆలోచనలతో కొన్ని గ్రంథాలు రాశారు. ఆ గ్రంథమే మనుధర్మశాస్త్రం కూడా. ఆ మనుధర్మశాస్త్రంలో అగ్రకులస్తుల వారు శూద్రులను, తక్కువ కులస్తుల వారిని ఏలాలి, వారిని పాలించాలి, వారితో పనులు చేయించుకోవాలి, వారు బానిసల్లాగా ఉండాలి, శూద్రుల్లాగానే ఉండాలి, దళితుల్లాగానే ఉండాలి, ఎవరు కూడా రాజకీయాలకి పైకి రాకూడదు, ఎవరు కూడా చదువుకోకూడదు, ఎవరు కూడా గుళ్ళోకి అడుగు పెట్టకూడదు, ఎవరు కూడా అగ్రకులస్తులు వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడకూడదు, ఎవరు కూడా అగ్రకులస్తులు ఉన్న చోట ఇల్లులు కట్టుకోకూడదు, వారు నివసిస్తున్నటువంటి చోట నడవకూడదు అనేటువంటి ఈ యొక్క వివక్షను ఆ రోజులలో చూపించడం జరిగింది. ఈ వివక్షే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి కూడా ఎదురైంది. ఎలా అనంటే, చిన్నప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్కూల్కి వెళ్ళడం జరిగింది. స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ స్కూల్లో చాలామంది కూడా పిల్లలు అగ్రకులస్తుల వారే ఉన్నారు. దళితులకి సంబంధించినటువంటి వారు కొంతమంది, అది ఇద్దరు ముగ్గురులోనే ఉన్నారు. ఈ ఇద్దరు ముగ్గురులలో దళితులు అనేవారు అంటరాని వారు కాబట్టి ఈ అంబేద్కర్ గారిని క్లాస్ రూమ్లో ఒక మూలలో కూర్చోబెట్టారు. కొన్ని రోజులు బయట కూర్చోబెట్టారు, కొన్ని రోజులు మూలలో కూర్చోబెట్టారు. అయితే ఒకసారి అక్కడ పనిచేస్తున్నటువంటి, పాఠం చెప్తున్నటువంటి ఉపాధ్యాయుడు ఒక లెక్క ఇచ్చి, ఈ లెక్కను మీరు పూర్తి చేయమన్నప్పుడు అగ్రకులస్తుల వారికి ఎవరికి కూడా అర్థం కాకనో లేక రాకనో తెలియదు, కానీ వారు చేయలేదు. కానీ జ్ఞానవంతుడు అంబేద్కర్ గారు కనుక, అంబేద్కర్ గారు ఆచార్య గారు నేను చేస్తాను, ఆ లెక్కకి నేను సమాధానం కనుగొంటాను అన్నప్పుడు అతడు పిలిచినప్పుడు ఈ అగ్రకులస్తులకు సంబంధించిన పిల్లలందరూ కూడా వద్దు, మేము వీల్లేదు, అటు రాయడానికి వీల్లేదు, అతను పిలవమాకండి, అతడు వస్తే మేము స్కూల్కి కూడా రాము, ఈ స్కూల్కి చదువుకోవడానికి రాము, మిమ్మల్ని తీసేయిస్తాము అనేటువంటి మాట్లాడారు. ఎందుకు? ఇక్కడ వారికి రాని లెక్క అంబేద్కర్ గారు చేస్తున్నాడు అనేటువంటి ఆలోచనలతో కాదు. ఏంటి? వారికి రాని లెక్క అంబేద్కర్ గారు చేస్తున్నాడు అనేటువంటి స్వార్థం కాదు, కుళ్ళు కాదు. మరి ఎందుకు అనంటే, అతను దళితుడు, శూద్రుడు తాగినటువంటి ఆ బోర్డును, ఆ చాక్ పీస్ను మేము తాకకూడదు, అతడు తాగితే మేము దాని దగ్గరికి వెళ్ళము అనేటువంటి వివక్షతో అంబేద్కర్ గారిని బోర్డు దగ్గరికి కూడా వెళ్ళనీయకుండా చేశారు. అగ్రకులస్తులకు సంబంధించినటువంటి కొంతమంది ఇక్కడ అందరూ ఈ విధంగా కుల వివక్ష అంబేద్కర్ గారి విషయంలో జరిగింది. అదేవిధంగా మరలా అంబేద్కర్ గారికి దాహం వేసినప్పుడు అగ్రకులస్తులకు సంబంధించినట్టు వారు చాలామందికి కూడా కొండలలో నీళ్లు పోసి వారికి దాహం తీర్చుకునేటువంటి అవకాశం ఉంది. కానీ అంబేద్కర్ గారు దళితులకి అటువంటి అవకాశం లేదు. అక్కడ పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఒక మొంత తీసుకొని, మొంతలో నీళ్లు ముంచుకొని పైన నుండి కింద పోస్తే అంబేద్కర్ గారు ఇక్కడ దోషుడు పట్టుకొని ఇలా తాగేవాడు. వాళ్ళు తాగే గ్లాస్ కూడా పట్టుకొని ఇచ్చేవారు కాదు, వారు త్రాగే నీటిని కూడా ముట్టనిచ్చేవారు కాదు. అటువంటి వివక్ష కూడా అంబేద్కర్ గారి విషయంలో జరిగింది. కుల వివక్ష జరిగింది, మత వివక్ష జరిగింది. మరొక విషయం, అంబేద్కర్ గారు ఒకరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత
వాళ్ళ అమ్మతో ఒక మాట అన్నాడు. ఏమని అన్నాడంటే, అమ్మ మనం గుడికి వెళ్దాం అన్నాడు. గుడికి వెళ్దాం అన్నప్పుడు వాళ్ళ అమ్మ అతని నోరు మూసి, ఇక మీదట ఈ మాట నీ నోటి నుండి రాకూడదు అని చెప్పింది. ఎందుకు చెప్పింది అని అంటే, అక్కడికి గుడికి వెళ్ళకుండా ఉండడానికి కాదు, ఆ దేవుడు అంటే ఇష్టం లేక కాదు, ఆ దేవుడిని పూజించక కాదు, వారు పూజించేది ఆ దేవులని. కానీ ఎందుకు నోరు మూసి ఈసారి ఆ మాట మాట్లాడమాకు అని అన్నది అని అంటే, దళితులు అనేవారు గుడిలోకి అనుమతి లేదు. దళితులకి గుడిలోకి వెళ్ళడానికి అనుమతులు లేవు. ఓన్లీ అగ్రకులస్తుల వారే గుడిలోకి వెళ్ళాలి. ఓన్లీ ఆ అగ్రకులస్తుల వారే గుళ్ళో పూజలు చేయాలి. అగ్రకులస్తులే దేవుడికి అభిషేకించాలి. అగ్రకులస్తులే దేవుని మందిరంలోనికి వెళ్ళడానికి అవకాశం ఉంది. మనము దళితులం కాబట్టి మనం వెళ్ళకూడదు అనేటువంటి మాట అతనికి చెప్పకుండా అది ఒక తప్పు అనే విధంగా అతనికి తెలియజేసేలా చేసింది. ఈ విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విషయంలో చాలా వివక్షలు, అడుగడుక్కి చాలా అసమానతలు, వివక్షలు, కుల వివక్ష, మత వివక్ష చాలా ఎదురయ్యాయి. ఇటువంటి అంబేద్కర్ గారు ఈ అసమానతలన్నీ కూడా చెవినినటువంటి కళ్ళారా చూసినటువంటి ఈ వ్యక్తి వీటన్నిటిని కూడా అతను ఓర్చుకోలేక చదువులో పట్టుగలిగి చదువుతోనే ఏదైనా సాధ్యం అని చెప్పడానికి అనేక చదువులు చదువుకున్నాడు. ఇతర దేశాలకు వెళ్ళి చాలా చదువులు చదువుకున్నాడు. దేశంలో 32 డిగ్రీలు ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. 5 PhDలు కలిగినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు. అన్ని డిగ్రీలు కలిగినటువంటి వ్యక్తి, అన్నిటి మీద పట్టు ఉన్నటువంటి వ్యక్తి. ఈ అన్ని చదువులు ముగించుకొని భారతదేశానికి వచ్చాడు. భారతదేశానికి వచ్చిన తర్వాత స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నాడు. చాలా అసమానతలు, నేను దీన్ని చెప్పే ముందు ఇంకా కొన్ని అసమానతలు మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి మహానుభావుడు లేకపోతే మన బ్రతుకులు ఈరోజు ఇలా ఉండేవి కాదు. పూర్వంలో చాలా అసమానతలు చూశాడు. ఇవే కాదు, అంటరాని వారు అగ్రకులస్తులు నడుస్తున్నటువంటి దారిలో నడవకూడదు, అంటరాని వారు నడిచినటువంటి దారిలో వారి ఆ పాదాలకు సంబంధించినటువంటి అచ్చులు ఉండకుండా, ముద్రలు ఉండకుండా వారి ముడ్డికి తాటాకులు కట్టేవారు. దళితులు ఉమ్ము జ్ఞానం మీద వేయకుండా ఒక మొంత ఉండేది, ఆ మొంతలు ఊసుకునేవారు. నడవడానికి వీలు లేదు, అవకాశం లేదు. వేయడానికి అవకాశం లేదు, పడుకోవడానికి అవకాశం లేదు, నివసించడానికి అవకాశం లేదు, గుళ్ళోకి వెళ్ళడానికి అవకాశం లేదు. కానీ ఆ అగ్రకులస్తుల వారికి పని చేయడానికి మాత్రం ఈ శూద్రులైనటువంటి దళితులు అనేటువంటి వారు అవసరపడ్డారు. ఒక బానిసలుగా వారిని చేసుకొని అగ్రకులస్తులు పరిపాలించారు. బ్రిటిష్ వారు భారతదేశాన్ని దోచుకున్నారు, భారతదేశాన్ని హింసించారు, భారతదేశాన్ని బాధ పెట్టారంటారు. కానీ భారతదేశాన్ని ఆంగ్లేయులు బాధించిన 100%లో 50% అగ్రకులస్తుల వారు ఆ దళితుల్ని హింసించడం జరిగింది. ఆంగ్లేయులు ఉన్నప్పుడు కూడా అగ్రకులస్తుల వారు, బ్రాహ్మణులు అనేటువంటి వారు, ఇక అగ్రకులస్తులకు సంబంధించినటువంటి వారు బానిసలుగా లేరు. మరి బానిసలుగా ఆంగ్లేయుల పాలనలో ఎవరు ఉన్నారంటే శూద్రులు మాత్రమే, మాదిగలు మాత్రమే, చెంచులు మాత్రమే, గోండు జాతికి సంబంధించినటువంటి వారు, గిరిజన జాతికి సంబంధించినటువంటి వారు మాత్రమే బానిసలుగా ఉండి ఆంగ్లేయులకు పనులు చేశారు. మరి వీరేం చేశారు? బ్రాహ్మణులు అనేటువంటి వారు, లేదంటే అగ్రకులస్తులకు సంబంధించినటువంటి వారు ఏం చేశారంటే ఆంగ్లేయులు విధించినటువంటి పన్నులను వారు రాయడము, వాటిని తీసుకోవడము, వాటిలో కొంత ఈ అగ్రకులస్తుల వారు దోచుకొని, బ్రాహ్మణులు దోచుకొని కొంత ఇంగ్లాండ్ వారికి అంటే ఆంగ్లేయులకు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా భారతదేశాన్ని ఆంగ్లేయులు, అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి అగ్రకులస్తుల వారు భారతదేశంలో ఉన్నటువంటి దళిత జాతికి సంబంధించినటువంటి దళితులను, శూద్రులను, తక్కువ జాతి వారిని హింసించడం, దోచుకోవడం జరిగింది.
ఈ విధంగా వివక్ష చూపించడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ విధంగా వివక్షలు పొందాడు. చాలా వివక్షలు అతను అనుభవించాడు. వీటన్నిటిని చూచి ఎన్నో చదువులు 32 డిగ్రీలు చదివి 5 PhDలు చేసి తర్వాత ఇండియాకు వచ్చి స్వాతంత్ర పోరాటంలో పాల్గొని అనేక పోరాటాలు, అనేక సంస్కరణలు చేసినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. రాజ్యాంగ ముసాయిదా రూపకల్పనలో అణగారిన వర్గాల సామాజిక ఆర్థిక సాధికారతకు దానికి ఒక శక్తివంతమైన సాధనంగా తీర్చిదిద్దడంలో ఆయన కృషి ఎంతో ఉంది. అణగారినటువంటి వర్గాలను దృష్టిలో పెట్టుకొని, వారి ఆర్థిక స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని, సామాజిక న్యాయాలను దృష్టిలో పెట్టుకొని, సామాజికంగా వారి బ్రతుకులను దృష్టిలో పెట్టుకొని, జీవితాలను దృష్టిలో పెట్టుకొని, వారి వివక్షను దృష్టిలో పెట్టుకొని, వారి యొక్క అసమానతలను దృష్టిలో పెట్టుకొని, వారి జీవితాలను దృష్టిలో పెట్టుకొని, వారి పేదరికాన్ని దృష్టిలో పెట్టుకొని, రాజకీయ నాయకులు వారిని ఏ విధంగా హింసిస్తున్నారో అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని, అగ్రకులస్తుల వారు ఈ శూద్రులైనటువంటి దళితులను ఏ విధంగా హింసిస్తూ నరకం చూయిస్తున్నారో అనేటువంటి ఆలోచనలను దృష్టిలో పెట్టుకొని అనేక విధాలుగా కృషి చేసినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అతనికి ఎంత మనం చేసినా కూడా వెలకట్టలేనంత మంచి కార్యం మన జీవితాల్లో జరిగించాడు. ఈరోజు మనం దళితులు కానీ లేదంటే తక్కువ కులస్తుల వారు బ్రతికి ఆ ఊర్లోనే అందరితో కలిసి ఉంటున్నామంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కృషి మాత్రమే. అంబేద్కర్ గారు కొలంబియా యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు ఈ దళితుల గురించి చాలా విషయాలు చర్చించి ఆ విషయాలన్నింటినీ దళిత జాతికి సంబంధించినటువంటి భారతదేశ రాజ్యాంగానికి సంబంధించినటువంటి అంశాలు అక్కడ ఉన్నటువంటి అధికారులు విని వాటిని చూచినప్పుడు ఈ ప్రపంచంలోనే తెలివైన వ్యక్తులలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా అత్యున్నతమైనటువంటి వ్యక్తి అనేటువంటి బిరుదు అతనికి ఇచ్చారు. అంబేద్కర్ గారు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, బుద్ధుడు, యేసు అని ఇద్దరు మహనీయుల ప్రభావం నా మనసులో ఎంతగానో ఉంది. ఎవరు? బుద్ధుడు, యేసు అనేటువంటి గొప్ప మహనీయుల ప్రభావం నా మనసులో ఉంది. సౌభ్రతత్వం, స్వేచ్ఛను ఆచరించే మతాలు ఈ 2 మతాలు, వీటిని నేను ఎప్పుడు కూడా అనుసరిస్తూనే ఉంటాను అని మాట్లాడారు. బుద్ధుడు సమాజానికి విలువైనటువంటి విలువలను నేర్పించాడు, మనిషికి కావలసినటువంటి విలువలను నేర్పించాడు. యేసుక్రీస్తు వారు కూడా శాంతిని కోరుకున్నాడు. మనిషి ఏ విధంగా జీవించాలో కోరుకున్నాడు, మనిషి ఏ విధంగా బ్రతకాలో కోరుకున్నాడు, మనిషి ఏ విధంగా సమాజంలో సాధించాల్సినటువంటి పనులను ఏ విధంగా సాధించాలో తెలియజేశాడు. మనిషి ఏ విధంగా బ్రతకాలని నేర్పించాడు. మనిషికి ఉండవలసినటువంటి విలువలు ఏ విధంగా ఉండాలో నేర్పించాడు. ఇటువంటి ఇద్దరు మహనీయుల మహనీయుల అభిప్రాయాలను వారి ప్రభావాన్ని నా మనసులో ఉంచుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. వారి యొక్క ప్రభావమే నన్ను ఈ విధంగా దారి తీయడం జరిగింది అనేటువంటి మాట మాట్లాడాడు. అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయకుండా ఉంటే ఈరోజు అణగారిన కులాలకు కనీసం కంట్రోల్ బియ్యం కూడా ఉండేవి కాదు. ఆ రోజు అంబేద్కర్ గారు అతను నాకెందుకులే ఇవన్నీ కూడా నాకు పట్టవులే, లేదంటే నా జాతిని లేదంటే నా కుటుంబాన్ని నేను సరి చేసుకుంటే సరిపోయింది, నేను చదువుకున్నాను కదా ఆ ఉద్యోగము ఈ ఉద్యోగము చేసి నా కుటుంబాన్ని నేను ముందుకు కొనసాగించుకుంటే సరిపోయింది, నా కుటుంబాన్ని ఆర్థికంగా బలపరుచుకుంటే సరిపోయింది అనుకోలేదు అంబేద్కర్ గారు. ఏమనుకున్నాడు? నా జాతితో పాటు అణగారిన కుటుంబాలను, దళితులను, పేదవారిని నేను ఆర్థికంగా సామాజికంగా వారిని బలపరచాలి అన్నటువంటి ఉద్దేశంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ రూపకల్పనలో అతని హస్తం చాలా కూడా ఉంది. ఆ రోజు రాజ్యాంగం అంబేద్కర్ గారు రాయకపోయి ఉంటే ఈరోజు
శూద్రులు అనేవారికి, దళితులు అనేవారికి, అణగారిన కుటుంబాలకు కనీసం కంట్రోల్ బియ్యం కూడా ఉండేవి కావు. ఈ విధంగా చాలా కృషి మన పట్ల చేశాడు. అన్ని కులాలకు ఓటు హక్కు వద్దు అని చాలామంది కూడా వ్యతిరేకించారు. అన్ని కులాలకు ఓటు హక్కు ఎందుకు? అగ్ర కులస్తుల వారికి ఓటు హక్కు కల్పించాలి, చదువుకునే వారికి ఓటు హక్కు కల్పించాలి, రాజకీయాల్లో ఉన్నటువంటి కుటుంబాలకి ఓటు హక్కు ఉండాలనేటువంటి ఆ యొక్క వ్యతిరేకతను ధిక్కరించి అందరికీ కూడా ఓటు హక్కు ఉండాలి, దళితులకు కూడా ఓటు హక్కు ఉండాలి, గిరిజనులకు ఓటు హక్కు ఉండాలి, అందరికీ సమానంగా ఓటు హక్కు ఉండాలి అనేటువంటి పోరాటం చేసి ఓటు హక్కును తీసుకొచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. గాంధీ లాంటి మహాత్ములే ఓటు హక్కు అందరికీ వద్దు అని కూడా చెప్పారు. గాంధీ గారి ఆ ఆచరణను పక్కన పెట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందరికీ ఓటు హక్కునిచ్చారు. ఆ రోజు అంబేద్కర్ గారు ఓటు హక్కు ఇవ్వడం వల్లనే ఈరోజు మన దగ్గరికి రాజకీయ నాయకులు వచ్చి ఓట్లు అడుక్కుంటున్నారు. లేదంటే అంతకుముందు రోజులలో ఏ రాజకీయ నాయకుడు, ఏ అగ్రకులస్తుల వారు మన దగ్గరికి వచ్చేవారు కాదు, మన దగ్గరికి నివసించే ప్రాంతానికే వచ్చేవారు కాదు. ఎక్కడో ఊరి చివర విసిరేసినట్లు ఉండేటువంటి మన కుటుంబాలు. అటువంటి కుటుంబాలకు ఆశాజ్యోతిగా నిలిచినటువంటి అంబేద్కర్ గారు అందరికీ ఓటు హక్కు కల్పించి రాజకీయ నాయకులే మన గడపకు తీసుకొని వచ్చి అత్యంత గొప్ప కార్యం చేశాడు. కుల మత భేదాలు లేకుండా రిజర్వేషన్లు కల్పించాడు. గాంధీ గారు అందరికీ రిజర్వేషన్లు ఎందుకు అవసరం లేదన్నారు. కానీ అంబేద్కర్ గారు అన్ని కులాలకు సమానంగా రిజర్వేషన్లు ఉండాలి, బీసీలకు ఉండాలి, ఎస్టీలకు ఉండాలి, ఎస్సీలకు ఉండాలి, మైనారిటీల వాళ్ళకు ఉండాలి, అందరికీ ఉండాలి, సమానమైనటువంటి న్యాయపాలన జరగాలి, భారతదేశంలో సమానమైనటువంటి హక్కులు అందరికీ సమానంగా అందుబాటులో ఉండాలి అనేటువంటి ఆలోచనతో అన్ని కులాల వారికి రిజర్వేషన్లు కల్పించారు. ఈ విధంగా అంబేద్కర్ గారు చాలా విషయాలు మన పట్ల అతడు చేయడం జరిగింది. చాలామంది కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని విమర్శిస్తారు. చాలామంది కూడా దళితులు అగ్రకులాల వారు ముట్టుకుంటే అపవిత్రం జరిగినట్లు నెత్తిన నీళ్లు పోసుకునేవారు పూర్వంలో. ఇవన్నీ కూడా వివక్షలు. దళితులు అగ్రకులాల వారిని పొరపాటున ముట్టుకున్నా కూడా, అగ్రకులస్తుల వారిని దళితులు పొరపాటున ముట్టుకున్నా కూడా నెత్తిన నీళ్లు చల్లుకొని వెళ్ళిపోయినటువంటి వారు ఆ స్థితిగతులు ఆ రోజులలో జరిగినాయి. ఈ విధమైనటువంటి వివక్షను తరిమి కొట్టింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. జ్యోతిబాయి పూలే గారు కూడా స్త్రీల పట్ల చాలా అసమానతలు ఉన్నాయి, స్త్రీకి చదువు కావాలి, స్త్రీకి సమానత్వం కావాలి, సమాజంలో స్త్రీకి విలువలు ఉండాలి అనేటువంటి ఆలోచనతో జ్యోతిబాయి పూలే గారు కూడా చాలా సంఘ సంస్కృతులు చేశాడు. అంబేద్కర్ గారు కూడా అలాంటి సంస్కరణలు చాలా కూడా చేశారు. పాఠశాలలో పంతులు కూడా బలపాలు చేతికి ఇచ్చేవారు కాదు. పాఠశాలలో ఉన్నటువంటి పంతులు కూడా బలపాలు ఇలా ఎత్తి చేతులు వేసేటువంటి పరిస్థితులు ఆ రోజులలో ఉన్నాయి. ఎన్నో హింసలు, ఎన్నో బాధలు, ఎన్నో నరకాలు, ఎన్నో వివక్షలు, ఎన్నో అసమానతలు కలిగినటువంటి దేశంలో ఆ రోజు అంబేద్కర్ గారు బ్రతికారు. ఒక స్త్రీకి పెళ్లి కావాలంటే మనుధర్మశాస్త్రం ప్రకారం ఒక స్త్రీని ఎవరైనా పెళ్లి చేసుకోవాలి, ఒక స్త్రీని పెళ్లి చేసుకోవాలి అని అంటే, ఒక స్త్రీకి పెళ్లి చేయాలి అని అంటే ఆ స్త్రీ ముందుగా బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి పడుకొని, బ్రాహ్మణుడి దగ్గర పడుకున్న తర్వాత ఆ స్త్రీకి వివాహం జరిగేది. ఈ గ్రంథాలలో ఉన్నటువంటి విషయాలే, నేను సొంతంగా చెప్పినటువంటి విషయాలేం కాదు. ఒక స్త్రీకి వివాహం జరగాలంటే పెళ్ళి పడుకొని వస్తేనే కానీ ఆ స్త్రీకి వివాహం జరిగేది కాదు. వెళ్ళి పడుకొని వస్తేనే కానీ ఆ స్త్రీకి వివాహం జరిగేది కదా ఆ రోజుల్లో. అదేవిధంగా స్త్రీ వృషణలు ఎక్కువగా ఉంటే వాటికి పన్నులు విధించేటువంటి విధానం కూడా ఆ రోజులలో ఉంది. వాటిని అసభ్యకరంగా చేత్తో పట్టుకొని సైజులు చూసి ఎక్కువ సైజులు ఉంటే దానికి పన్ను కట్టాలి అనేటువంటి అసమానతలు మన దేశంలో ఉన్నాయి.
చాలా హీనమైనటువంటి అసమానతలు మన దేశంలో. ఏ దేశంలో కూడా ఇలాంటి అంటరానితనం, ఇలాంటి వివక్ష ఏ దేశంలో కూడా లేదు. మన భారతదేశంలో తప్ప ఏ దేశంలో ఈ వివక్షలు లేవు. కులాల మధ్య వివక్ష మన భారతదేశంలో ఉంది. దేశం గొప్పది. ఒక మాట నేను తెలియజేస్తాను. దేశం చాలా గొప్పది. దేశం పవిత్రమైనది. ఈ భారతదేశపు గడ్డ చాలా పవిత్రమైనది. కానీ ఈ పవిత్రమైనటువంటి భారతదేశంలో కొన్ని మచ్చలు, కొన్ని గజ్జి కలిగినటువంటి కుక్కలు ఈ వివక్షలు చూయిస్తున్నారు. ఆ రోజులలో, ఈ రోజులలో కూడా ఈ పవిత్రమైనటువంటి గడ్డలో ఒక కులగజ్జి కలిగినటువంటి కొన్ని అగ్రకులస్తులు శూద్రులనే, దళితులనే వారిని హింసిస్తూ నరకం చూయించేటువంటి పరిస్థితులు ఈ భారతదేశంలో జరిగాయి. ఈ విధమైనటువంటి వివక్షలు చాలా కూడా జరిగాయి. స్త్రీకి వివాహం చేయాలంటే పడుకొని రావాలి, వృషణాలు పెంచుకోకూడదు, వాటికి పన్ను విధించాలి, పన్ను విధించకపోతే వాటిని కోసేసేవారు, నిర్దాక్ష్యంగా కోసేసేవారు. ఆ రకంగా స్త్రీ జాతిని అవమానించారు. స్త్రీని దేవతగా పూజించేటువంటి ఈ భారతదేశంలో, స్త్రీని దేవతగా, తల్లిగా పూజించేటువంటి భారతదేశంలో ఆ రోజుల్లో స్త్రీ మీదే వివక్ష జరిగింది. 2-3 సంవత్సరాల క్రితం మణిపూర్లో ఒక స్త్రీని నగ్నంగా వీధుల్లో నడిపించినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ఆమె క్రైస్తవురాలో, హిందువు, మతాలు కాదు ఇక్కడ మనకు కావాల్సింది. ఒక స్త్రీని నడి వీధుల్లో బట్టలు లేకుండా నగ్నంగా నడిపించారు అని అంటే ఆ రోజే భారతదేశం యొక్క పరువు అంతా పడిపోయింది. ఆ విషయాన్ని ప్రపంచంలో అన్ని దేశాలు చూసాయి. భారతదేశం మీద ఒక చిన్న చూపు రావడం జరిగింది. ఎప్పుడైతే స్త్రీని బజారుకు లాగి నగ్నంగా ఆ స్త్రీని బజార్లో ఊరేగించారో అప్పుడే భారతదేశం యొక్క పరువు పోయింది. మరి రాజకీయ నాయకులు ఏం చేశారు అంటే, రాజకీయ నాయకులే దగ్గరుండి చేయించారు. రాజకీయ నాయకులే వెనకుండి ఎన్ను తట్టి ముందుకు నడిపించారు. ఆ వివక్షను స్త్రీ పట్ల, స్త్రీని అవమానించారు. తల్లిగా పూజించినటువంటి దేవతనే నడి బజార్లో బట్టలు లేకుండా నగ్నంగా నిలబెట్టారు. ఈరోజు కూడా వివక్షలు ఉన్నాయి స్త్రీల పట్ల. కొంతమంది అంటారు, అమారా ప్రసాద్ అనేటువంటి ఒక లఫుట్ గాడు మాట్లాడతాడు. వాడు ఒక పెద్ద కొజ్జ, అర్థమవుతుందండి, పెద్ద కొజ్జావాడు. వాడు బ్రోకర్ నాయాలు మాట్లాడతాడు. అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాయలేదు, డ్రాఫ్టింగ్ కమిటీలో అంబేద్కర్ గారు కూడా ఒక వ్యక్తి, అంతేకాని అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదు. డ్రాఫ్టింగ్ కమిటీలో 7 మంది ఉంటారు, 7 మందిలో ఒక వ్యక్తి మాత్రమే ఆ 7 మందిలో రాసినటువంటి రాజ్యాంగము. ఇతను కూడా ఆ రాజ్యాంగంలో పాల్గొన్నాడు, ఆ రూపకల్పనలో. కానీ రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారు కాదు అన్నాడు. అరే పిచ్చోడా, కొజ్జా, నేను ఒకటి చెప్తా అయినా, డ్రాఫ్టింగ్ కమిటీలో 7 ఉన్న మాట నిజమే. డ్రాఫ్టింగ్ కమిటీలో 2-3 జ్వరం వచ్చి హెల్త్ బాగలేక ఒకరు వెళ్ళిపోయారు, ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తులు ఒక వ్యక్తి బహుశా మరణించాడు, వారి ప్లేస్లో ఇంకొక 2 చేర్చారు. ఈ విధంగా డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పడింది. కొంతమందికి ఆరోగ్యం బాగాలేక కొంతమందికి మరణించడం వల్ల డ్రాఫ్టింగ్ కమిటీలో ఇతరులు పక్కన వారిని కూడా అక్కడ చేర్చి డ్రాఫ్టింగ్ కమిటీ ముసాదయ రాజ్యాంగాన్ని తయారు చేయమని చెప్పింది. ఈ రాజ్యాంగ రూపకల్పనలో ఆయా దేశాలకు వెళ్ళి ఆయా దేశ రాజ్యాంగాలను వాటన్నిటిని చదివి వాటన్నిటిని పరిశీలించి ఏమేమి హక్కులు కావాలి, ఏమేమి మనకు ఆ రూల్స్ అనేటువంటివి ఉండాలి, ఏ విధంగా భారతదేశాన్ని మనం పరిపాలించాలి, దేశాన్ని పరిపాలించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయా రాజ్యాంగాలు ఆయా దేశాలకు వెళ్ళి అంబేద్కర్కి మాత్రమే ఆయా దేశాలు తిరిగి రాజ్యాంగాలను పరిశీలించి రాజ్యాంగం రాయడం జరిగింది. అంబేద్కర్ గారికి మిగతా వారందరూ కూడా సహాయం చేసినటువంటి వారు మాత్రమే, కానీ ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులను, ప్రాథమిక హక్కులను, రూల్స్ను వీటన్నిటిని కూడా వారు రాసినటువంటి వారు కాదు. వారు సహకారంతో అంబేద్కర్ గారు ఆ రాజ్యాంగాన్ని రాశారు.
ఆ రాసిన ప్రతి ఒక్క అక్షరానికి కూడా సమాధానం అడిగితే నిలబడి ఏ తడబాటు లేకుండా గంభీరంగా సమాధానం చెప్పినటువంటి గొప్ప వ్యక్తిరా అంబేద్కర్. నీకేం తెలుసు, ఈ మధ్య వచ్చినవాడివి, నీకేం తెలుసు? నీకు ఒక మత పిచ్చి పట్టింది, మా కులగజ్జి పట్టింది. ఈ కులానికి అతీతం కాదు అంబేద్కర్ గారు, కులాలకు మతాలకు అతీతం కాదు, కులానికి చెందినటువంటి వారు కాదు, అన్ని కులాలు వారికి చెందినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు. ఈ విధంగా చాలా విధాలుగా రాజ్యాంగం ద్వారా అగ్ర కులస్తుల వారికి నోటిలోకి ముద్ద దిగకుండా చేసినటువంటి గొప్ప మహనీయుడు ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అగ్ర కులస్తుల వారితో కూర్చొని రాజకీయాల్లో పోటీ పడడానికి అవకాశం కల్పించినటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే అంబేద్కర్ గారే. అగ్ర కులస్తుల వారు కూర్చొని భోంచేసేటువంటి బల్ల పక్కన కూర్చొని బల్ల మీద కూర్చొని భోంచేసేటువంటి అవకాశం కల్పించింది ఎవరు అని అంటే అంబేద్కర్ గారే. ఈరోజు దళితులు కూడా రాజకీయాలలో పోటీలు చేస్తున్నారు, గెలుస్తున్నారు, ప్రజలను పాలిస్తున్నారు. ఈరోజు దళితులు కూడా గుళ్ళల్లోకి వెళ్ళి దేవుణ్ణి పూజించడానికి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు దళితులు కూడా రిజర్వేషన్లు కలిగి ఆయా హక్కులను వారు కూడా పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అటువంటి అన్ని సంస్కారాలు తీసుకొచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఎవరైతే అంబేద్కర్ గారిని అంటరానితనం చూయించారో, అంబేద్కర్ మీద వివక్ష చూయించారో వారి ఆ అగ్రకులస్తులు వారే ఈరోజు అంబేద్కర్ పాదాల దగ్గరికి చేరి పాదాలను పట్టుకొని దండం పెట్టేటువంటి స్థాయికి దిగాడు అంబేద్కర్ గారు. ఒకప్పుడు వివక్ష చూయించినటువంటి అగ్రకులస్తుల వారే ఈరోజు ఒక దళితుడు పాదాలు పట్టుకొని నమస్కారం చేసేటువంటి స్థాయికి తీసుకొచ్చినటువంటి గొప్ప ధర్మాత్ముడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఎన్నో అసమానతలు ఎదురు చూసినటువంటి వ్యక్తి ఈరోజు భారతదేశాన్ని పరిపాలించడానికి ఆధారమైనటువంటి రాజ్యాంగాన్ని అతను రూపొందించాడు. అతడు రాసినటువంటి ఆ గ్రంథమే ఈరోజు దేశాన్ని పరిపాలిస్తుంది అంటే ఎంత గొప్ప మహనీయుడు ఒకసారి గమనించండి. అటువంటి గొప్ప రాజ్యాంగం రాయడం వల్ల ఈరోజు దళితులకు గొప్ప పండగ రోజు ఈరోజు ఏప్రిల్ 14వ తేదీన అనేక దేశాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని పొగిడాయి. అతను చాలా గొప్ప తెలివి కలిగినటువంటి వ్యక్తి అని అతన్ని ప్రశంసించాయి. అయితే నేను ఒక మాట మీ అందరికీ కూడా చెప్పాలనుకుంటున్నాను. ఆ రోజులలో ఏ విధంగా అయితే 100% ఆ రోజులలో వివక్ష అసమానతలు ఉన్నాయి, ఈరోజు 30-40% మరలా అవే వివక్షలు జరుగుతున్నాయి. పీఠాపురంలో దళితులను ఊరి నుండి వెలివేశారు. బడికి వస్తే బడిలో ఉన్నటువంటి దళిత పిల్లల్ని మీరు అంటరాని వారు, మీరు దళితులు, మీరు మాదిగోళ్ళు, మీరు మాలోళ్ళు అన్నటువంటి వివక్ష చూపించినటువంటి విషయాలు కూడా మనం చూసుకున్నాం ఈ కూటమి ప్రభుత్వంలో. నేను పార్టీలకు అతీతంగా మాట్లాడుతాను, నేను ఏ పార్టీ కాదు, జరిగిన విషయాలు చెప్తున్నాను. అది వైఎస్ఆర్ పార్టీలో జరగని, జగన్ గారి పార్టీలో జరగని, చంద్రబాబు గారి పార్టీలో జరగని, పవన్ కళ్యాణ్ గారి పార్టీలో జరగని, ఇంకా ఎవరి పార్టీలో జరిగినా కూడా నేను మాట్లాడతాను. ఎందుకంటే నేను పార్టీలకు అతీతంగా మాట్లాడతాను కాబట్టి. నేను ఈ కూటమి ప్రభుత్వంలో జరిగినటువంటి విషయాలు చెప్పుకున్నాను. పీఠాపురంలో వివక్షలు జరిగింది. క్రైస్తవులను దళిత క్రైస్తవులకు ఎటువంటి రిజర్వేషన్లు ఉండవు, ఎటువంటి హక్కులు వారికి ఉండవు, అందరితో సమానం వారికి కాదు, వారికి రక్షణ లేదు, వారు ఏదైనా కేసు పెట్టినా కూడా ఆ కేసు చెల్లదు అనేటువంటి అధికారికంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చెప్పడం జరిగింది. ఎంత దుర్మార్గం చూడండి. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ కూడా కుల వివక్ష జరుగుతుంది. ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా కుల వివక్ష లేదు, ఆంధ్రప్రదేశ్లో తప్ప. అది ఈ కూటమి ప్రభుత్వంలో తప్ప. క్రైస్తవులు కొడుతున్నారు, క్రైస్తవుల చర్చిలను పడగొడుతున్నారు, క్రైస్తవులపై దాడులు చేస్తున్నారు, క్రైస్తవులను వెళ్ళగొట్టాలనుకుంటున్నారు,
క్రైస్తవులు ఉన్నటువంటి ఆ వీధులలో ఆయా గుళ్ళు కట్టిస్తున్నారు. రాజ్యాంగం చెప్పినవి ఏవి కూడా పాటించడం లేదు ఈ ప్రభుత్వం. రాజ్యాంగానికి అతీతంగా లేదు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ రాజకీయాలు జరుగుతున్నాయి. ఒకడు అంటాడు, అమరప్రసాద్ అనేటువంటి కొజ్జానాయాలు అంటాడు, రాజ్యాంగాన్ని మార్చేద్దాం అంటాడు, మరలా పాత రోజులు తీసుకురావడానికి, మరలా దళితులను బానిసల్లాగా చేసుకొని వారిని ఏలడానికి, పాలించడానికి. రఘురామకృష్ణ ఇన్ఛార్జ్ స్పీకర్. అతను రాజకీయాల్లో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా కూడా, మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా, ఎంపీటీసీలైనా, సర్పంచులైనా, లేదంటే ముఖ్యమంత్రులైనా, ఉప ముఖ్యమంత్రులైనా, ఎవరైనా కూడా సరే, రాజకీయాల్లో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా కూడా కులాలకు మతాలకు అతీతంగా ఉండి పరిపాలన చేయాలి. నాది ఈ కులం కదా అని నేను ఈ కులానికే మంచి చేస్తాను, నాది ఈ మతం కదా అని నేను ఈ మతానికే మంచి చేస్తాను అనేటువంటి వివక్ష ఉండకూడదు. అందరూ నీకు ఓట్లేసి గెలిపించారు కాబట్టి అందరినీ సమానంగా చూడాలి. ఇప్పుడు ఆకివీడిలో దళితులు ఉన్నారు, దళిత క్రైస్తవులు ఉన్నారు. సరే, ఇంతకీ క్రైస్తవులు ఎవరు ఉన్నారు, ఇంతకు అక్కడ దళితులు ఉన్నారు. అక్కడ రామాలయం కట్టించడానికి మీరు వెళ్ళారు, రాముడి విగ్రహం పెట్టారు, మంచిదే, రాముడి విగ్రహం పెట్టాలి. హిందూ రాజ్యం ఇది భారతదేశం సనాతన దేశం కాబట్టి మీ దేవుళ్ళను మీరు పూజించడంలో తప్పు లేదు, మా దేవుళ్ళను మేము పూజించడంలో తప్పు లేదు. కాబట్టి ఏ దేవుళ్ళను వారు పూజించడానికి ఇటువంటి వివక్ష ఉపయోగించకూడదని రాజ్యాంగంలో ఉంది. ఎవరికి సంబంధించినటువంటి మతాన్ని వారు ప్రచారం చేసుకోవచ్చు, ఎవరికి సంబంధించినటువంటి దేవుడిని వారు ఆరాధించుకోవచ్చు అనేటువంటి ఆర్టికల్ భారత రాజ్యాంగంలో ఉంది. ఇవన్నీ మీకు తెలుసు, ఉన్నాయని కూడా తెలుసు. రఘురామకృష్ణన్ గారు అక్కడికి వెళ్ళి ఆ విగ్రహాన్ని పెట్టారు. వారికి నచ్చినటువంటి దేవుణ్ణి వారిని పూజించుకోకుండా చేయడానికి నీకు ఎక్కడి నుండి వచ్చింది హక్కు? వారికి నచ్చినటువంటి దేవుణ్ణి వారు పూజించకుండా మేము చెప్పినటువంటి దేవుణ్ణి మీరు పూజించాలి అనేటువంటి హక్కు నీకు ఎవరిచ్చారు? నా ఇష్టం, నేను నమ్మే దేవుడు నేను నమ్ముకుంటాను, నేను పూజించాలనుకున్న దేవుడిని నేను పూజించుకుంటా. నేను గుడికి వెళ్ళాలంటే వెళ్తాను, వెళ్ళకూడదు అనుకుంటే వెళ్ళను. చర్చికి వెళ్ళాలంటే వెళ్తాను, వెళ్ళకూడదు అనుకుంటే వెళ్ళను. మరి రాజ్యాంగం నువ్వేం చదివావు? రాజ్యాంగం మీద ప్రమాణం చేసి నువ్వు ప్రమాణ స్వీకారం చేసేవే. రాజ్యాంగానికి విలువేది? నువ్వు ఇచ్చినటువంటి విలువేది రాజ్యాంగంపై? రాజ్యాంగం కేవలం ప్రమాణాలు చేయడానికి మాత్రమే మీకు పనికొస్తుంది, కానీ రాజ్యాంగాన్ని పాటించడానికి మీకు రాజ్యాంగం పనికి రావడం లేదు. రాజ్యాంగాన్ని 100% దాన్ని పాటిస్తే భారతదేశం మొత్తం కూడా ఇప్పటికెప్పుడు అభివృద్ధి చెందినటువంటి దేశంగా ఉండేది. ఇప్పటికీ అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంగా ఉంది అని అంటే కొన్ని రాజకీయ నాయకుల వల్లనే ఈ యొక్క పరిస్థితి. దోపిడీలు చేయడము, తక్కువ కులస్తుల వారిని పీడించడము, రక్తం పీల్చుకొని వారు తాగడము. ఉన్నవారే ఎదుగుతున్నారు కానీ లేనివారు పడిపోతున్నారు. ఈ విధంగా వివక్ష అనేది ఆంధ్రప్రదేశ్లో నేటికి జరుగుతుంది. మరి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం లేదు, పవన్ కళ్యాణ్ మాట్లాడడం లేదు, లోకేష్ గారు మాట్లాడడం లేదు, ఎవరు మాట్లాడడం లేదు. ఓట్లు అడిగేటప్పుడు ప్రచారానికి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు నేను కులాలకు అతీతంగా ఉంటాను, మతాలకు అతీతంగా ఉంటాను, నా భార్య బాప్టిజం తీసుకుంది, నా పిల్లలు బాప్టిజం తీసుకున్నారు, యోర్దాన్లో తీసుకున్నారు అని చెప్పాడు. మరలా మసీదులలోకి వెళ్ళి నేను అన్ని మతాలను ఆరాధిస్తాను, అన్ని దేవుళ్ళకి మీద నమ్మకం విశ్వాసము నాకు ఉంది అని చెప్పాడు. మళ్ళీ తర్వాత లాస్ట్కి వచ్చేసరికి నేను సనాతని అని మాట్లాడుతున్నాను. దురదృష్టం ఏంటంటే పార్లమెంట్లో ప్రజా సమస్యల మీద పోరాడాల్సినటువంటి అధికారులు, రాజకీయ నాయకులు దేని మీద పోరాడుతున్నారు అని అంటే మతాల మీద పోరాడుతున్నారు.
అదే క్రైస్తవులకు జరుగుంటే ఊరుకునేవారా, ముస్లిమ్స్కి జరుగుంటే ఊరుకునేవారా, హిందువులకు జరగబట్టే కదా ఊరుకుంది, హిందువులు చేతగాని వారు కాబట్టే కదా ఊరుకుంది అని మాట్లాడి హిందువులు రెచ్చగొట్టి క్రైస్తవులు ముస్లిమ్స్ వారి మీదకి చెలరేగ కొట్టి వారి మీద దాడులు చేయడానికే చేస్తున్నాడు ఈ పవన్ కళ్యాణ్ గారు. కూటమి ప్రభుత్వం ఏర్పడకపోయింటే పవన్ కళ్యాణ్ గారు అతను ఎక్కడుండేవాడు కూడా తెలియదు. మరి చంద్రబాబు విజనరీ ఏది నీ విజనరీ? నీకు మతాలు కావాలి, కులాలు కావాలా? నువ్వు హిందువే కావచ్చు, నీ దేవుని నువ్వు ఇంట్లో పూజించుకో, 4 గోడల మధ్య పూజించుకో, గుళ్ళకెళ్ళు అన్ని చెయ్యి. కానీ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి నీవు అన్ని మతాలకు అతీతంగా ఉండాలి, అన్ని మతాలకు సమానమైనటువంటి హక్కు కల్పించాలి, అన్ని మతాలకు సమానమైనటువంటి రక్షణ కలిగించాలి. హిందువులకు ఏదైనా జరిగితే హడావిడిగా వచ్చి వారిని పరామర్శించినప్పుడు, క్రైస్తవుడికి జరిగినప్పుడు నువ్వు ఎందుకు పరామర్శించవు? క్రైస్తవులపై జరుగుతున్నటువంటి దాడుల విషయంలో 2-3 చనిపోయినప్పుడు నువ్వు ఎందుకు వారి కుటుంబాలకు వచ్చి పరామర్శించలేకపోయావు? ఒక వ్యక్తి టవరెక్కి నేను చనిపోతాను, నేను చనిపోతాను, నాకు న్యాయం జరగకపోతే అన్నప్పుడు కనీసం ఒక మాట కూడా ఎందుకు మాట్లాడలేదు? ప్రవీణ్ పగడాల గారి విషయంలో ఒక త్రాగుబోతు ముద్ర వేసావు చంద్రబాబు నాయుడు గారు. మీరు పాస్టర్ గారులు ఎవరైనా తాగుతారా? నిజమైన క్రైస్తవుడు, నిజమైన దేవుని దైవజనుడు ఎవడు కూడా తాగడు, ఏది తప్పు పని చేయడు. పొట్టకూటి కోసం వచ్చినటువంటి వాడు ఎవడైనా ఉంటే వాడు చేస్తాడేమో, కానీ ఈ చిల్లర పనులు కూడా నిజంగా యేసుక్రీస్తు వారి సంస్కారాలను అనుసరించేవాడు, యేసుక్రీస్తు వారి విలువలను పాటించేవాడు, క్రైస్తవ్యాన్ని నిజంగా బైబిల్ ప్రకారం నడిచేవాడు ఎవడు కూడా ఇలాంటి పనులు చేయడు. అలాంటిది ప్రవీణ్ పగడాల గారిని మీరు త్రాగుబోతు కింద ముద్ర వేశారు. ఒక రాజకీయాలు కుట్ర వల్లనే ఈరోజు ప్రవీణ్ పగడాల గారికి ఎటువంటి న్యాయం జరగలేదు. దళితులంటే అంత చిన్న చూప? దళితుల మీద చిన్నచూపు ఉంది కాబట్టే కదా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎన్నో సంస్కరణలు చేశారు. మరి ఆ సంస్కరణలన్నీ కూడా పక్కన పెట్టి రాజ్యాంగం మీద ప్రమాణాలు చేసి ఈరోజు రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మీకు అనుగుణంగా మీకు సంబంధించినటువంటి వారి కోసం మీకు అనుకున్నదే చేస్తున్నారు. ఎందుకు? రాజ్యాంగాన్ని పట్ల మీరు ఎందుకు పరిపాలించడం లేదు? మీ స్వార్థం కోసం మీరు చేసుకుంటే మరి దళితులు ప్రజలను ఏం చేయాలనుకుంటున్నారు? అన్ని కులాలు, అన్ని మతాలు మీకు ఓట్లు వేస్తేనే కదా మీరు ముఖ్యమంత్రి అయింది. ఏ రాజకీయ నాయకుడైనా కూడా సరే, చంద్రబాబు గారి విషయంలో కాదు నేను మాట్లాడు, అన్ని రాజకీయ నాయకుల విషయం ఎందుకు మీరు స్పందించడం లేదు? దళితులపై ఈరోజు జరుగుతున్నటువంటి వివక్షల విషయంలో మీరు ఎందుకు స్పందించడం లేదు? వారిపై జరుగుతున్నటువంటి దాడుల విషయంలో ఎందుకు మీరు స్పందించడం లేదు? అసలు హైకోర్టు ఇచ్చినటువంటి ఆ యొక్క తీర్పు అసలు సరైనది కానే కాదు. ఆ తీర్పు వివక్షకు సంబంధించినటువంటి తీర్పు. ఈ విధంగా వివక్ష జరుగుతుంది. ఆ రోజు అంబేద్కర్ గారు చూసినటువంటి వివక్ష ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుంది. ఆయా రాష్ట్రాలలో కూడా భారతదేశంలో జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ కూడా జరగకుండా ఉండాలంటే కఠినమైన శిక్షలు అమలు చేయాలి. కఠినమైన శిక్షలు అమలు చేయడానికి ఒక న్యాయమైనటువంటి లీడర్ భారతదేశానికి రావాలి. ఎవరిని తీసేయాలో ఎవరిని ఉంచాలో మీ అందరికీ కూడా తెలుసు. ఈసారి ఎలక్షన్లలో మీ అందరే ఈ భారతదేశాన్ని వివక్షల నుండి, కులాల మతాల వివక్షల నుండి, అసమానతల నుండి విడుదల కలగాలి, విముక్తి కలగాలి అంటే మనము ఓటుకు అమ్ముడుపోకుండా, ఓట్లు అమ్ముకోకుండా, డబ్బుకు అమ్ముడుపోకుండా, డబ్బులు తీసుకొని ఓట్లు వేయకుండా న్యాయబద్ధంగా న్యాయమూర్తులకు అంటే న్యాయాన్ని అనుసరించినటువంటి వ్యక్తులకు మనం ఓట్లు వేసి గెలిపించి భారతదేశాన్ని అసమానతలు లేనటువంటి పవిత్ర భూమిగా మనం తీర్చుకునేటువంటి అవకాశం మనకుంది, బాధ్యత మనకుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏప్రిల్ 14వ తేదీన ఈరోజు అతడు జన్మించకపోయి ఉంటే ఆ అసమానతలు ఇప్పటికి కూడా ఉండేవి. ఈరోజు అంబేద్కర్ గారు పుట్టకుండా ఉండుంటే ఇప్పటికి కూడా మన బ్రతుకులు ఏ విధంగా ఉండేవి, అణగారిన బ్రతుకులు ఇప్పటికీ కూడా ఏ విధంగా ఉండేవి. ఇటువంటి అసమానతల పట్ల పోరాటం చేయాలనేటువంటి ఆలోచన అంబేద్కర్ గారికి మాత్రమే వచ్చింది, ఎవరికి కూడా రాలేదు.
వారి వారి స్వార్థాల కోసం ఉపయోగించారు దేశాన్ని. కానీ అంబేద్కర్ గారు అన్ని జాతుల కోసం అతని జీవితాన్ని త్యాగం చేశాడు. విమర్శలు పొందాడు, నరకం అనుభవించాడు, అనేక అగ్రకులస్తుల వారి చేత వివక్ష పొందారు. నీరు తాగడానికి అవకాశం లేదు, పడుకోవడానికి అవకాశాలు లేవు, గుడిలో దేవుని పూజించడానికి అవకాశాలు లేవు, చదువుకోవడానికి అవకాశాలు లేవు, ఉయ్యడానికి అవకాశాలు లేవు, నడవడానికి అవకాశాలు లేవు. ఈ విధంగా వివక్షలు పొందినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎవరితోనైతే ఆ వివక్ష చూపబడ్డాడో వారు ఈరోజు అంబేద్కర్ గారి పాదాలను పట్టుకొని ఆరాధిస్తున్నారంటే ఎంత గొప్ప విషయం చూడండి ఒకసారి. అటువంటి మహానుభావులు ఇప్పుడు మరలా ఒక వ్యక్తి మనకు పుడితే అటువంటి మహానుభావుల యొక్క సంస్కరణలు మనం కూడా పాటించగలిగితే అసమానతల నుండి ఇప్పుడున్నటువంటి అసమానతలు మనం తరిమికొనవచ్చు. ఒకడున్నాడు రాజేష్ మహాసేన, వాడు ఒక దళితుడు అని చెప్పుకొని బ్రతుకుతున్నాడు. దళితుడు అనేటువంటి పేరుని అడ్డం పెట్టుకొని బ్రతుకుతున్నాడు రాజకీయాల్లో. వాడు ఎంత ఊసరి వెళితనాన్ని నేర్చుకున్నాడో వాడి వీడియోలు చూస్తుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. వాడు ఏం మాట్లాడుతాడు వాడికి తెలియదు, వాడు మాట్లాడేవన్నీ కూడా అబద్ధాలే. చూడు, ఒక రాజకీయంలో ఉండి ఆ కూటమి ప్రభుత్వానికి కుక్కలా పనిచేస్తున్నాడు వాడు, దళితుడు అని పేరు పెట్టుకొని. వాడి జాతికి అన్యాయం జరుగుతున్నా కూడా వాడి జాతినే వాడు వ్యతిరేకిస్తున్నాడు అంటే వాడు ఎంత దుర్మార్గుడు ఒకసారి ఆలోచించండి. వాడి జాతిని వాడు అవమానపరుచుకుంటున్నాడు, వాడి జాతిని వాడు అణగదొరుక్కుంటున్నాడు. వాడు రాజేష్ మహాసేన అతని జాతిని అతను అణదొరుక్కుంటున్నాడు, కూటమి ప్రభుత్వానికి బానిసలాగా పనిచేస్తూ. నిజమైన మగోడైతే రాజకీయాలను వదిలిపెట్టి అతని జాతి కోసం ప్రాణం పెట్టడానికి నిలబడాలి ఎవడైనా కూడా. అతని జాతికి అన్యాయం జరుగుతుంది కాబట్టి అన్యాయాన్ని అరికట్టాలంటే రాజకీయాలను వదిలిపెట్టి అతని జాతికి మంచి చేయడానికి పోరాటం చేయాలి. ఇప్పుడు మందాకృష్ణ మాదిగ గారు దళితుల పట్ల జరుగుతున్నటువంటి వివక్షల విషయంలో చాలా పోరాటం చేస్తున్నాడు. చాలా పోరాటం చేస్తున్నాడు అతను. ఎందుకంటే అతని జాతికి నరకం చూపించేటువంటి పరిస్థితులు కలుగుతున్నాయి. అతని జాతిని అణగదొక్కడానికి కొన్ని కుట్రలు జరుగుతున్నాయి కాబట్టి అతను గళమెత్తి నోరిప్పి మాట్లాడుతున్నాడు. ఆ విధంగా జాతి కోసం ప్రాణం పెట్టడానికైనా సిద్ధంగా ఉండాలి. కానీ పార్టీల కోసం ప్రాణం పెట్టడానికి, పార్టీల్లో ఉన్నటువంటి అధికారం కోసం ప్రాణం పెట్టడానికి ఉండకూడదు. ఏ మనిషి కూడా మానవత్వాన్ని చాటలే కానీ మనిషి గొప్పతనాన్ని చాటకూడదు. ఈ విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చాలా వివక్షలు పొందాడు. ఈరోజు మనం ఈ విధంగా ఉన్నామంటే, ఎవరికి నచ్చిన దేవుళ్ళని వారు పూజించుకుంటున్నామంటే, లేదంటే ఓట్ల కోసం మన ఇళ్ళ దగ్గరికి వచ్చి రాజకీయ నాయకులు అడుక్కుంటున్నారు అని అంటే, ఈరోజు మనకు అందరికీ ఉన్నటువంటి హక్కులు మనకు కూడా కలుగుతున్నాయంటే, అందరితో సమానంగా రక్షణ కలుగుతుంది అంటే, అందరితో సమానంగా మనం ప్రయాణిస్తున్నామంటే, అందరూ ఎక్కుతున్నటువంటి బస్సులే మనం ఎక్కుతున్నాము అని అంటే, అందరూ పోటీలు చేస్తున్నటువంటి స్థానాల్లో మనం కూడా దళితులం కూడా పోటీలు చేస్తున్నామంటే, రాజకీయాల్లో మనం కూడా ముందుగా ఉన్నాము అని అంటే, ఆ రోజు అంబేద్కర్ గారు పెట్టినటువంటి భిక్ష మాత్రమే. ఆ రోజు ఎవడో పరిపాలిస్తే మనము కింద బానిసల్లాగా ఉండేవారం. ఈరోజు మనం కూడా వారితో పాటు సమానంగా పరిపాలించడానికి అవకాశం కలిగించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ విధంగా చిన్నప్పటి నుండి అసమానతలు చూపబడినటువంటి అతని జీవితం మనందరికీ కూడా ఆదర్శం. అతని జీవితాన్ని ఆదర్శంగా మలుచుకొని మనందరం కూడా కులాలకు మతాలకు అతీతంగా బ్రతకాలి అని నేను మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాజ్యాంగాన్ని ఈ భారతదేశంలో మరలా అమలు చేసి రాజ్యాంగపరంగా పాలన జరగాలని, ఆ పాలన జరగడానికి మన అందరి హస్తాలు కూడా ఉండాలని,
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సంస్కరణలు మనమందరం కూడా పాటిస్తూ ఈ కులం మత వివక్షలను పక్కన పెట్టి అందరూ కూడా కలిసికట్టుగా ఉండి భారతదేశాన్ని ఐక్యత కలిగినటువంటి దేశంగా మలుచుకొని భారతదేశ పరువును నిలబెట్టి భారతదేశాన్ని ఆ స్థాయిలో ఉంచే విధంగా మనందరం కూడా ముందుకు అడుగు వేయాలని మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ యొక్క సమాచారాన్ని ఈ వీడియోని నేను ముగిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరికి కూడా జై భీములు, ప్రతి ఒక్కరికి కూడా వందనాలు తెలియజేస్తూ అందరికీ జై భీమ్.